గైస్, నేను మా అన్న కలిసి మేము బొగ్గూర్స్ వెళ్తున్నాము. ఎందుకంటే మా ఇంటికి చుట్టాలు వచ్చారు. చెట్టు కళ్ళు కావాలని అని ఉండే. చెట్టు కళ్ళు కావాలంటే కారు వేసుకొని వెళ్తున్నాము. అంటే కారు మాది కాదు, మా పక్కింటి వాళ్ళది. అలా తీసుకొని వెళ్తున్నాము. కారు మాత్రం 100 స్పీడ్లో కొడుతుండు. ఇంత స్పీడ్ అంటే నాకే భయం అవుతుంది, అంత స్పీడ్లో పోతున్నాను. ఇక స్ట్రైట్ వెళ్తే హైదరాబాద్ ఇట్లా వెళ్ళొచ్చు. బ్రిడ్జ్ కింద వెళ్తున్నాము. ఏ విధంగా నిజాం సాగర్ ఇట్లా వెళ్ళొచ్చు. ఇదే రూట్ నిజాం సాగర్ వెళ్ళేది స్ట్రైట్గా. చూడండి లొకేషన్ ఎంత బాగుంది చూసారా. ఎప్పుడన్నా నీట్గా కావాలన్నా ఏది కావాలన్నా అక్కడ ఆగి మంచిగా డెలివరీ చేసే ప్రశాంతంగా చేసే ఆగి వెళ్ళొచ్చు ఆరామ్సే. రోడ్డుకి టర్నింగ్ ఉన్నది. పోయేటోళ్ళు కొంతమంది జాగ్రత్త వెళ్ళండి, రోడ్డు ఆగమున్నది జరది. ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి అక్కడ. పోయేటోళ్ళు జాగ్రత్త. టర్నింగ్లు చూస్తారు కదా ఎంతగానో ఉన్నాయి. పోయేటోళ్ళు జాగ్రత్తగా ఉండదు. రోడ్డుకి జర మొత్తం అక్కడక్కడ పొక్కలు, రోడ్డు మొత్తం పలిగింది ఉంది. అందుకే కెమెరా అనేది షేక్ అవుతూ ఉన్నది. ఆల్రెడీ ఆల్రెడీ దాటేసాము. దాటేసి ఆల్రెడీ బొగ్గూర్స్ దగ్గరికి వచ్చేసాము. ఆల్రెడీ బొగ్గూర్స్ దగ్గరికి దగ్గరలోనే ఉన్నాం. బొగ్గూర్స్కు ఆల్రెడీ దగ్గరలో ఉన్నాము. రోడ్డు ఇది మొత్తం ఖచ్చితంగా ఉన్నది. మొత్తం ఈ షాప్ నుంచి లాస్ట్ ఎండింగ్ షాప్లో దాకా పోతాము. ఆ ఎండింగ్ షాప్ కానీ మాకు తెలిసిన అన్నాడు, ఈ షాప్ కానీ తీసుకుంటాము. ఎప్పుడు తీసుకున్నా, ఎప్పుడు వచ్చినా ఈ అన్న దగ్గరనే తీసుకుంటాము మేము. నీరా కావాలన్న వాళ్ళు మాత్రం పొద్దున 6 గంటలకు 6:30కు అయినా సరే వెళ్ళినా కానీ ఇస్తారు. పొద్దున్న 6:30కు అయినా సరే తీసిస్తారు. కానీ నీరే తాగితే బాగుంటుంది. మేము ఏంటంటే నీరా కళ్ళు రెండు తీసుకొని వచ్చినాం కాబట్టి, తీసుకుంటే కళ్ళు తీసుకోకండి, నీరని తీసుకోండి. ఎందుకంటే నీర బాగుంటుంది. అంటే మీకు కావాలని చెప్తున్నాను కాదు, ఎందుకంటే తాగి చూసిన నాకు తెలుసు. ఎందుకంటే నేను ఎప్పుడైనా ఒకసారి తాగుతా. చిట్కల్లో అయినా మనకి కలవట్లేదు. కారు అక్కడ పార్కింగ్ చేసాము. సో ఇంతకుముందు ఇక్కడ సైడ్ ఉండే రోడ్కి ఏంటైనా అక్కడ పార్కింగ్ చేసి ఉంటుంది. ఇదే షాప్ కొనుక్కున్నది. షాప్ ఇదే లాస్ట్ షాప్ అంటే ఇదే ఉంటుంది. ఆల్రెడీ ఈత కళ్ళు చెట్టు కళ్ళు తీసుకున్నాము. ఆల్రెడీ వెళ్తున్నాం, కార్ దగ్గరికి వెళ్తున్నాను. ఆల్రెడీ కార్ దిగడానికి మా అన్న ఆల్రెడీ కార్ ఎక్కి కూర్చుండు. ఆల్రెడీ బయలుదేరింది ఆ కారు. ఆల్రెడీ వెళ్ళినాము. కొంచెం దూరం ఆల్రెడీ సుల్తాన్ నగర్ దగ్గరికి వచ్చినాము. ఆల్రెడీ సుల్తాన్ నగర్లో ఉన్నాము. ఆల్రెడీ సుల్తాన్ నగర్కి కొంచెం దగ్గరనే వెళ్తున్నాము. ఆల్రెడీ చూడండి సుల్తాన్ నగర్ దాటుతున్నాము. కొద్దిగా దూరంలోనే చూసారు రోడ్డు ఎంత ఆగమని చూస్తారు కదా ఫ్రెండ్స్. మొత్తం రోడ్ చాలా అంటే చాలా ఆగం ఉన్నది. ఇట్లా ఇంకా ఆగమున్నది. అందుకే కెమెరా షేక్ అవుతుంది జర బాగా. రోడ్డు బాగా ఇది ఉంది. ఇక్కడ గుళ్ళు కనిపిస్తున్నది ఫ్రెండ్స్. శివుని గుడి, మల్లన్న స్వామి గుడి. ఇక్కడ 1 yearకి ఒకసారి బోనాల పండుగ జరుగుతూ ఉంటుంది. చాలా ఫేమస్. కంపల్సరీ మీరు ఏమన్నా కంపల్సరీ అక్కడికి వెళ్తే మాత్రం మిస్ కాకుండా పండుగ. ఫేమస్ టెంపుల్ అవి. నిజాం సాగర్ ఇది. ఇక్కడ మార్కెట్ అవుతుంది. ఒక సైడ్ కన్నా అవుతుంది మొత్తము. ఏ ట్రాఫిక్ లేకుండా ఏది లేకుండా ఒక సైడ్ కానీ అవుతుంది. ఎంత మంచిగా చూస్తుంది ఫ్రెండ్స్. కొన్ని టవలాలు అయితే మొత్తం ట్రాఫిక్ అవుతుంది. రోడ్డు మీదనే మంది ఉంటుంది. ఆరం కొట్టినా జరగదు చేయరు. యాక్సిడెంట్లు అందుగురించే యాక్సిడెంట్లు అవి అవుతూ ఉన్నాయి చాలా అంటే చాలా. ఇప్పుడు నిమిషాల్లో చూడండి, ఏ ట్రాఫిక్ లేదు, ఏం లేదు, ప్రశాంతంగా పోతున్నారు. అట్లా మంది లేకపోతే ఏంటంటే మనకేం ఇబ్బంది ఉండదు, వాళ్ళకేం ఇబ్బంది ఉంటుంది. ఇట్లానే వెళ్తే ఆగం ఉంటుంది. ఎందుకంటే రోడ్డు మీద మంది ఇట్లా ఉంటే అంగడి అయినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ సైడ్ వెళ్తే నిజాం సాగర్ డ్యామ్కి వెళ్ళొచ్చు. ఇక్కడ సైడు ఈజీగా ఇక్కడికైనా దగ్గర అవుతుంది నిజాం సాగర్ డ్యామ్ అనేది. ఇక్కడ బస్ స్టాప్ ఉంటుంది అక్కడనే, పోలీస్ స్టేషన్కి అక్కడనే ఉంది. ఇదే రూటు. ఈ పక్క పొంటి కేజీలు కొడుతురు, నాట్లేస్తారు. అది కవర్ చేయలేకపోయినా, ఎందుకంటే జర టర్నింగ్లు బాగున్నాయి కదా, కారు అటు ఇటు అనేసరికి షేక్ అవుతుందని ఇది మొత్తం కవర్ చేయలేను. అందుకని చక్కగా వచ్చేసింది ఇక. ఇక్కడ దగ్గరలోనే మ్యాగీ ఫ్యాక్టరీ అని ఒకటి ఉంటుంది. మ్యాగీ ఫ్యాక్టరీ ఇక్కడ చెరుకు మొత్తం లారీలో తీసుకొచ్చి బెల్లం తయారు చేస్తారు. ఇంట్లోనే ఫ్యాక్టరీలో తయారవుతుంది బెల్లం గిట్ల తయారవుతుంది. ఇట్లా శివాజీ మహారాజ్ బొమ్మకారికి ఈరోజు కింద బ్రిడ్జ్ ఉంటుంది. బ్రిడ్జ్ కిందకి వెళ్తున్నాం ఆల్రెడీ.
బ్రిడ్జ్ కిందకైనా వెళ్తున్నాము. ఎప్పుడన్నా బ్రిడ్జ్ కిందకైనా వెళ్తేప్పుడు ఆరం కొట్టుకుంటూ అటు చూసుకుంటూ వెళ్ళాలి, జాగ్రత్త. ఎవరైనా సరే మేమని కాదు, ఎవరైనా సరే. ఇక్కడ వివేకానంద స్కూల్ ఉంది. స్కూల్ కొంచెం దాటినాక బ్రహ్మంగారి గుడి అని ఉంటుంది. బ్రహ్మంగారి గుడి దగ్గరికి మా పిట్లంకే మాకు 1.5 కిలోమీటరే బ్రహ్మంగారి గుడి ఉంటుంది. కంపల్సరీ హనుమాన్ టెంపుల్ ఉంటుంది అందులోనే. మేము ఎప్పుడైనా పిట్లం వచ్చినా పోయినా మొక్కుతాం కంపల్సరీ. అది మాకు అలవాటు అయిపోయింది, మాకు వస్తూ ఉంటాం కాబట్టి. రోడ్ చూస్తారు కదా, మొత్తం ఇంత ఘోరంగా ఉన్నది. చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నది. ఏదైనా వాళ్ళకన్నా ఎమర్జెన్సీగా పోవాలన్నా జర ఇబ్బందిగా ఉన్నది. మొత్తం వర్షం పడితే ఇంక మొన్నగా వర్షం పడకపోతే చాలా ఘోరం అంటే ఘోరంగా ఉన్నది తెలుసా. ఎవరైనా సడన్గా బ్రేక్ వేసినా గుద్దినా చేసినా ఏమనలేకపోతారు. వాళ్ళు ఏమలేకపోతే మనం ఏమనలేకపోతాం. చూసారు కదా, అంబులెన్స్ పోతుంది, అంబులెన్స్ అంత మెల్లగా పోతుంది. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటుంది, స్పీడ్ పోవాలంటే స్పీడ్ పోయినా లోపల ఉన్న పేషెంట్కి ఏదో ఒకటి అవుతూ ఉంటుంది. అందుకే ఆల్రెడీ రోడ్ పని నడుస్తూ ఉన్నది. ఒక సైడ్ జేసీబీ నడుస్తుంది, ఒక సైడ్ డోజర్ నడుస్తుంది. ఇది నాకు తెలిసి కంప్లీట్ అయితే ఈ వారంలోపు కంప్లీట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. కంప్లీట్ కావాలని అనుకుంటున్నాను. ఈ అయితే వారంలోపు అయిపోతే నయముండు. మొత్తం రోడ్ ఆగమున్నది, మా ఊరు గేట్ దాకా చాలా ఆగమున్నది. మొత్తము చాలా అంటే చాలా ఘోరంగా చూస్తున్నాగా ఫ్రెండ్స్. మొత్తం ఎంత పొక్కలు మొత్తం రోడ్ చాలా అంటే చాలా ఆగమున్నది. పెట్రోల్ బంక్ దగ్గరనే పెద్ద పొక్క ఇది. నైట్ టైం తాగిన వాళ్ళు చేసిన వాళ్ళు ఇట్లనే వస్తూ ఉంటారు కదా, చీకట్లో కనిపించాయి కదా, స్లిప్ అయ్యి పడతారు, దెబ్బలు ఘోరంగా తాకుతాయి. అది ఒక పొక్క ఆగం ఉన్నది. ఎవరైనా వెళ్తే జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళండి. ఎక్కడైనా సరే, ఇక్కడని కాదు ఎక్కడైనా సరే జాగ్రత్త వెళ్ళండి. ఎటు వెళ్ళినా కానీ రోడ్ అనేది చాలా ఆగం ఉన్నాయి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి రోడ్లు ఆగమంటే ఆగం ఉన్నాయి. చాలా బండికి స్లిప్ అయిపోతున్నాయి బండ్లు. జాగ్రత్త వెళ్ళండి ఎటు వెళ్ళినా కొద్దిగా. ఆల్రెడీ మా ఊరు దగ్గరలోకి వచ్చేసినాము. మా ఊరు దగ్గర ఒకటి రేకుల షెడ్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి మారుతున్నాం. ఆల్రెడీ మా ఊరికి ఎంట్రింగ్ వచ్చేసినాం ఆల్రెడీ. మా ఊరు తవ్వ ఈ తవ్వుకుంటూ వెళ్ళాలంటే ఒక కారు వెళ్తుందంటే ఒక సైడ్ మళ్ళీ అక్కడికి ఎదురుగా వచ్చే బండి వెళ్ళాలంటే కష్టం. ఎందుకంటే కారు అని ఆపుకోవాలి, ఒక సైడ్కి వెళ్ళాలంటే బండి అని ఆపుకోవాలి. అంత చిన్న రోడ్ మాది. ఏదో చిన్న విలేజ్ మాది, మా పెద్ద విలేజ్ అనేది ఏం లేదు, చిన్న విలేజ్ ఏదో మాది. మా అంటే 70 ఇండ్లు ఉంటాయి. ఆ 70 ఇండ్లలో సగం మంది సిటీలోనే ఉంటారు. చాలామంది గుంతలు ఉన్నాయి. వర్షాకాలం వస్తే మాత్రం పోనీ చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. బండికి స్లిప్ అవుతుంది దీని మీద మాకు చాలా ఘోరంగా. ఏదో అట్లా గుంతలు అట్లా మొత్తం ఇదైన తాళ్ళలో మొరం పోపించుకుంటా ఇది చేసుకుంటా ఏదో అట్లనే వెళ్తున్నాము. గవర్నమెంట్ అన్న రోడ్ వేపిస్తా అంటే గవర్నమెంట్ రోడ్ వేపిస్తలేదు. సరే కానీ అట్లా ఇట్లా మొరం పోసుకుంటూ అది పోసుకుంటూ లెవెల్ చేసుకుంటూ అట్లనే ఇట్లనే కొనసాగిస్తున్నాము. అలా ఉన్నదే చిన్న రోడ్డు ఇది మాకు. మేము ఇట్లా ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా ఏదన్నా పోవాలన్నా ఇదే తవ్వ మాకు మెయిన్. ఆల్రెడీ ఊళ్ళకు ఎంట్రింగ్ వచ్చేసినాము, ఆల్రెడీ ఊళ్ళోకి వచ్చేసినాము. ఈ మా యూత్ నుంచి శివాజీ మహారాజ్ జెండా పెట్టినాము. మా యూత్ నుంచి ఆల్రెడీ ఊళ్ళోకి ఎంట్రీ